హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు ఆదివారం కామికా ఏకాదశి. దీనిని కామికా ఏకాదశి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరను వండితే చాలు సకల శుభాలు కలుగుతాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదు. కాదని ఈ కూరలను వండినా లేదా తిన్నా పూజా ఫలితం దక్కదు. మనం కష్టపడి భక్తితో చేసే పూజలు వ్రతాలు అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మీ చేతిలో డబ్బు అనేది నిలవదు. దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇట్లాంటి పవిత్రమైన రోజుల్లో మనం ఎంతో నిష్టగా శుచిగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటాం. ఏ ఒక్క రోజు మాంసాహారం మానేస్తే సరిపోదు కదా. చాలామంది ఏదో ఒక కూర వండేస్తారు. కానీ ఈరోజు ఈ కూరను అస్సలు వండకూడదు. ఈ ముక్కోటి ఏకాదశి అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి ఏ కూర పడితే ఆ కూర వండకూడదు. తప్పనిసరిగా ఈ సమయంలో చేయాలి. ఇక ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఈయనే జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏకాదశి పేరుకు తగ్గినట్లే మాసంలోని సిద్ధింపజేసే శక్తులు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల కాలం వచ్చే తొలి ఏకాదశిలో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరి ఆదరించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, ఇలా పూజ చేయడం ఈ ఏకాదశి ప్రత్యేకతలను పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక అసలైన విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు, చేసిన పూజలు, దైవాన్ని చేరుకున్న కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం. ఇది మాంసం కిందికే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట, రెస్టారెంట్లో కానీ తినకూడదు. ఏ విధంగా కూడా తినవద్దు. నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినవద్దు. అందులోనూ మొదటిగా క్యాబేజీ అంటే పింక్ కలర్లో ఉండే క్యాబేజీ మరియు ఆకుపచ్చ రంగులో ఉండే క్యాబేజీ సంబంధించిన కూరగాయలు ఏవి కూడా ఈరోజు వండవద్దు, తినవద్దు. అంటే నరకయాతన అవుతుంది. పొట్లకాయ కూడా ఈరోజు పొరపాటున కూడా వండవద్దు, తినవద్దు. పొట్లకాయ కూర వండినా తిన్నా మీరు కోరిన కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇట్లాంటి చేదు కూరలను వండుకుంటే మన జీవితంలో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా వండవద్దు, తినవద్దు. బూడిది గుమ్మడికాయ కూడా జ్యూసుల రూపంలో కానీ, వడల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయను ఈరోజు వాడవద్దు. తర్వాత దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయవద్దు. సోరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలైన పోషకాలు విలువతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సోరకాయ కూడా తినవద్దు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా తినవద్దు. కాలీఫ్లవర్ గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి పిల్లలకు ఇష్టంగా అని చెప్పి ఇలా ఫ్రై చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఈరోజు తినకూడదు. దీన్ని మాత్రం పొరపాటున కూడా తినకండి. ఇక తర్వాత వచ్చేసి క్యారెట్ జ్యూసు. క్యారెట్ ఆరోగ్యానికి, కళ్ళకి మంచివే, కానీ క్యారెట్ ఈరోజు తినవద్దు. ఇవి ఈ రోజున పొరపాటున కూడా తినకూడని కూరగాయలు. ఈరోజు కొన్ని కూరలు తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలు తినడం శుభప్రదం. అంటే బెండకాయ 65 లేదా బెండకాయ పకోడీ తినడం వల్ల మంచి, ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు రాకుండా ఉంటుంది. కనుక బెండకాయ గుర్తుపెట్టుకొని వండడం, తినడం చేయండి. దీనితో పాటు ఈ ఏకాదశి రోజున లేదా పండగ తినడం వల్ల కూడా చాలా మంచిది, శరీరానికి శక్తిని ఇస్తుంది. దీంతో పాటు బొప్పాయ కూడా ఏ రూపంలోనైనా తినవచ్చు. ఏదో విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే
మంచిది, చాలా బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత కూడా ఈరోజు బొప్పాయి తినిపిస్తే వారి బుద్ధి మంచిగా ఉంటుంది, చదువుల్లో రాణిస్తారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు కూడా ఈరోజు అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి ఉంటుంది, పిల్లలకు మంచి తెలివి లభిస్తుంది. ఈరోజు మీరు మీ పిల్లల చేత ఈ బొప్పాయి తినిపిస్తే చాలా మంచిది. ఈ ఏకాదశి పర్వదినాన వండవలసిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఏకాదశి రోజున ఈ ఉలవలు నానబెట్టి ఉలవ తాలింపు, ఉలవ చారు వేడిగా తినడం వల్ల చాలా మంచిది. ఈ ఉలవలు ఉప్పు వేయించుకొని కూడా తినవచ్చు. ఇలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలు తినడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పటాపంచలమైపోతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈ కూరలను వండండి, తినండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.